నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను కుందా హాస్పిటల్లో ఉన్నాను. మరి కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కుందా శ్రీధర్ గారితో మాట్లాడబోతున్నాను. డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో అందరిలో కూడా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయి సార్. అసలు ఏ వయసు వారికి ఎవరికి మోకాళ్ళ సమస్య అనేది వస్తూ ఉంటుంది, దానికి కారణాలు ఏముండొచ్చు సార్? నమస్తే అండి. మోకాళ్ళ నొప్పులకి మెయిన్ ప్రధానమైన కారణం డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది వయసుతో పాటు వచ్చే అరుగుదల. యూజువల్లీ వయసుతో పాటు వచ్చే అరుగుదల అనేది ఇప్పుడు ఎలా అయితే జుట్టు నెరగడం ఎంత కామనో, అలానే వయసుతో పాటు జాయింట్లు అరగటం, ముఖ్యంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్, అందులో ముఖ్యంగా మోకాళ్ళు అరగటం అనేది అంత కామన్ అండి. యూజువల్లీ 40-45 అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే అది బయటపడేటప్పటికి నిదానం కొంతమంది 50కి, కొంతమంది 55 వయసు, కొంతమంది 60 ఏళ్ళ వయసు అప్పుడు బయటపడవచ్చు. అది దట్ ఈస్ ద మోస్ట్ కామన్ వన్, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అండి. అది వయసుతో పాటు వచ్చే అరుగుదల, దట్ ఈస్ మోస్ట్ కామన్. ఇకపోతే ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. కొన్ని రకాల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, కేళ్లవాత నొప్పులని, లేదా పోస్ట్ ట్రామాటిక్ అంటాం. అంటే ఈ చిన్న వయసు అప్పుడు లేదా 25-30 ఏళ్ళ వయసు అప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు మోకాళ్ళ దగ్గర లిగమెంట్ ఇంజరీస్ అయినా, లేకపోతే మోకాళ్ళ దగ్గర జాయింట్లోకి ఫ్రాక్చర్స్ అయినా, అప్పుడు సర్జరీస్ చేయించుకున్న జాయింట్లో కాంగ్రిటీ అన్న కొంత డిస్టర్బెన్స్ ఉన్నా, అలాంటప్పుడు వాళ్ళకి వచ్చే ఎర్లీగా జాయింట్ అరగటం అనేది జరుగుతుంది. దాన్ని మనం పోస్ట్ ట్రామాటిక్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. సో మోస్ట్ కామన్ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్, దాని తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, దాని తర్వాత ఈ పోస్ట్ ట్రామాటిక్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్గా చూస్తుంటాము. ఇవి కాకుండా పిల్లల్లో కూడా కొన్ని రకాల జూనైల్ ఆర్థరైటిస్ అవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే సార్. అసలు ఈ మధ్య ఎక్కువగా కూడా, అంటే మీరు ఏజ్ అన్నారు 50+, 40+ అనుకున్నాం. ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది ఎక్కువ అవుతుంది సార్. అంతేకాకుండా లేడీస్లో ఎక్కువ వస్తుందా ఈ ప్రాబ్లమ్, జెంట్స్లో ఎక్కువ వస్తుందా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. యూజువల్లీ మోకాళ్ళ అరుగుదల అనేది లేడీస్లోనే ఎక్కువ ఉంటుందండి. దానికి కూడా వాళ్ళ లేడీసా జెంట్స్ అనే విషయం అటు ఉంచితే మెయిన్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ ఒబేసిటీ కింద కౌంట్ అవుతుంది. ఒబేసిటీ పెరిగే కొద్దీ మోకాళ్ళ అరుగుదల కూడా పెరుగుతుంది. ఒకప్పుడు 1990s లో ఇండియాలో ఒబేసిటీ ఇన్సిడెన్స్ చాలా తక్కువ. బట్ 2020s, 2023 ఇవాళ రోజున ఒబేసిటీ ఇన్సిడెన్స్ ఎలా అయితే పెరిగిపోయిందో దాని తగ్గట్లే మోకాళ్ళ అరుగుదల కూడా పెరుగుతుంది. ఎందుకంటే జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడినప్పుడు జాయింట్ అరగడానికి తొందరగా, ఇప్పుడు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వరకు అరగాల్సిన జాయింట్, స్టేజ్ 4కి రావాల్సిన జాయింట్ ఒక 55-50 అప్పటికే స్టేజ్ 4కి వచ్చేయడానికి ప్రధానమైన కారణం ఒబేసిటీ కింద కౌంట్ అవుతుంది. ఓకే సార్. ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తున్నాం? ఈ ఒబేసిటీకి మెయిన్ కారణం ఆబ్వియస్లీ ల్యాక్ ఆఫ్ హెల్త్ కాన్షియస్నెస్ అని చెప్పుకోవచ్చు. లేదా కొంత హెరిటరీ ఫ్యాక్టర్స్ అటు ఉంచితే, అది ఎలా హెరిటరీ ఫ్యాక్టర్స్తో పాటు వచ్చే ఒబేసిటీ అనే కారణం అటు ఉంచితే, కొన్ని రకాల థైరాయిడ్ సమస్యల వల్ల కానీ, లేకపోతే జంక్ ఫుడ్ బాగా ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకునే అలాంటి ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఒబేసిటీ ఎక్కువ అవుతుంటుంది. దానివల్ల జాయింట్ మీద లోడ్ పడటం వల్ల స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళు 60 ఏళ్ళకి రావాల్సిన వాళ్ళు 55 ఏళ్ళకే స్టేజ్ 4కి వచ్చేసే పరిస్థితి చూస్తూ ఉంటాం. ఓకే. మరి వీటికి అంటే ఆపరేషన్ లేకుండా పరిష్కారం ఏమైనా ఉంటుందనుకోవచ్చా? ఆపరేషన్ లేకుండా పరిష్కారం అంటే మన ఏ స్టేజ్లో ఉన్నది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. యూజువల్గా 4 స్టేజ్లు ఉంటాయి. ఇప్పుడు ఈ బొమ్మలో చూపించిన విధంగా మోకాళ్ళ అరుగుదల, ఇక్కడ కార్టిలేజ్ అనేది ఉంటుంది. కార్టిలేజ్ అనేది మృదులాస్థి. ఆ మృదులాస్థి ఇంటాక్ట్గా ఉన్నప్పుడు, అంటే అరుగుదల అసలు లేనప్పుడు మృదులాస్థి ఎక్స్రేలో కనిపించదు కాబట్టి బోన్కి మధ్యలో ఈ విధంగా ఖాళీ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ మృదులాస్థి అంటే కార్టిలేజ్ అరగటం అంటే జాయింట్ అరగటమే. సో ఎప్పుడైతే ఈ మృదులాస్థి సరిగిపోతూ ఉంటుందో, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చేటప్పటికి 4వ స్టేజ్ వచ్చినప్పుడు కార్టిలేజ్ శాంతం అరిగిపోయి ఎముకొచ్చి ఎముక మీద కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఎముకొచ్చి ఎముక మీద కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఇలా మొదటి 3 స్టేజ్ల్లో యూజువల్లీ ఆపరేషన్ అవసరం లేదు. ఎప్పుడైతే 4వ స్టేజ్కి వస్తారో, ఎప్పుడైతే ఎముకొచ్చి ఎముక మీద కూర్చునే పరిస్థితి ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ విధమైన మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం పడుతూ ఉంటుంది. సో మనం ఏ స్టేజ్లో ఉన్న, యూజువల్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 90% మంది, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 90% మంది మొదటి 3 స్టేజ్లో ఉంటారు అండ్ వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు. ఈ పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మోకాళ్ళ నొప్పులు ఉండగానే అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటారేమో అనే ఆలోచనతో వాళ్ళు కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి రావడం కూడా తగ్గించేస్తూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే 4వ స్టేజ్కి వచ్చారు అంటే దాని అర్థం కనీసం 2-3 ఏళ్ల నుంచో 3-4 ఏళ్ల నుంచో వాళ్ళకి నొప్పులు ఉన్నాయని మనం భావించాలి. వాళ్ళు అదే స్టేజ్లో అప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటూ మొదలైనప్పుడు మా దగ్గరికి రాగలిగితే అరుగుదల ఎంత అరిగింది, ఏ స్టేజ్లో ఉన్నారు, ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజ్ అని చెప్పి దాని తగ్గ జాగ్రత్తలు, అంటే నాన్ ఆపరేటివ్గా మనం ఎలా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే జాగ్రత్తలు వాళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. దానివల్ల వాళ్ళు ఎంత స్లోగా స్టేజ్ 4కి వెళ్ళటం అనేది మనం వాళ్ళని గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రావడమే మా దగ్గరికి స్టేజ్ 4తో వచ్చారనుకోండి, మేము పెద్దగా ఇక ఆపరేషన్ తప్ప పెద్దగా చెప్పాల్సిన అవకాశం, పెద్ద ఆప్షన్ కూడా వేరే ఉండదు. సో జాగ్రత్తల విషయానికి వస్తే కింద కూర్చోటాలు తగ్గించాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ దూరాలు నడిచేయాలి.
నడవటాలు తగ్గించాలి. కార్డియాలజిస్ట్ అనుకోండి యూజువల్లీ వాకింగ్ మంచిది అంటారు, నిజమే వాకింగ్ చాలా మంచి ఎక్సర్సైజే. బట్ మోకాళ్ళ అరుగుదల బాగా ఉన్నవాళ్ళు వాకింగ్ తగ్గించి దాని బదులు వేరే విధంగా దే షుడ్ బర్న్ ద క్యాలరీస్. అంటే సైక్లింగ్ కానీ ఇంకైనా వేరే ఫిజికల్ యాక్టివిటీస్, జాయింట్ మీద లోడ్ పడని ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళ అరుగుదలని వాళ్ళు స్లో చేసుకోగలరు. పోతే మెట్లకి దిగటాలు కానీ ఎక్కువగా తగ్గించాలి, ఎక్కువ దూరాలు నడిచేటాలు తగ్గించాలి. భోజనం చేసినప్పుడు పూజ చేసినప్పుడు కొంచెం ఎత్తులో కూర్చుని ఏర్పాటు చేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ వెస్ట్రన్ కమోడ్ అవి వాడుతుంటాం మంచిది. వీటన్నిటి వల్ల కూడా జాయింట్ మీద లోడ్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే మోకాళ్ళ చుట్టూ కండరాల్లో మనం బలం పెంచుకోగలిగితే జాయింట్ కొంచెం ఎడంగా మెయింటైన్ అవుతుంది కాబట్టి సిమ్టమ్స్ చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇది కాకుండా ఇంకా ఫిజియోథెరపీ మొడాలిటీస్ ఉంటాయి. దానివల్ల అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, పారాఫిన్ వాక్స్ బాత్ అని, ఐఎఫ్టీ అని, ఇలా నీ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. ఏ ఫిజియోథెరపిస్ట్ అయినా ఏ ఆర్థోపెడిస్ట్ అయినా మీకు గైడ్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల జాయింట్ చుట్టూ కండరాల్లో బలం పెరుగుతుంది. ఓకే సార్ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారింది. కొత్త టెక్నాలజీని మనం ఎక్కువగా ప్రతి రంగంలో కూడా ఉపయోగిస్తూ ఉన్నాము. వైద్య రంగంలో కూడా అలాంటి చేంజెసే మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి కొత్తగా అంటే ఇప్పుడు ఒక సర్జరీ అయిందంటే ఇప్పుడు మీరు నడవకూడదు అన్నారు, అలాగే కొన్ని మంత్స్ బెడ్ మీద ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా సార్. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అలాగే వైద్య రంగంలో ఏమైనా ఈ ఆపరేషన్కి సంబంధించి ఎలాంటి టెక్నాలజీ ఉంది సార్? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అపోహ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే నేను ఒక 10 మంది గురించి చెప్తున్నాను. 100 మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటే అందులో 10 మంది దాదాపు స్టేజ్ 4లో ఉంటారు. వాళ్ళకి మాత్రమే మనం స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తాము. ఒకవేళ ఆపరేషన్ అవసరం పడే పరిస్థితి ఉన్నా కూడా దాని గురించి కొన్ని అపోహలు దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్జరీ చేస్తే 2 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ అనే మాట కానీ, సర్జరీ చేయించుకుంటే ఎలా ఉంటుంది రిజల్ట్, కొత్త ఆర్టిఫిషియల్ జాయింట్ కదా ఎలా ఉంటుందని కంగారు కానీ అవన్నీ అవసరం లేదు. ఇది ఇప్పుడు ఏదో కొత్తగా కనిపెట్టిన సర్జరీ ఏం కాదు. దాదాపు 35 ఏళ్ల నుంచి జరుగుతున్న సర్జరీలు. కొన్ని లక్షల మంది ఆల్రెడీ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది సక్సెస్ రేట్ పరంగా చాలా ఎక్కువ సక్సెస్ పర్సెంటేజ్ ఉన్న సర్జరీ. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసే ముందు అంటే చేశాక జాగ్రత్తల సంగతి తర్వాత అటుంచితే, చేయకముందు మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రాపర్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఉంటే పోస్ట్ ఆపరేటివ్గా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో కార్డియాక్ ఎవాల్యుయేషన్ కానీ, ఈసీజీలు, చెస్ట్ ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చూసుకోవడం కానీ, అండ్ లాస్ట్ 2 monthsలో ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఒకవేళ శరీరంలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి పూర్తిగా తగ్గాయని మనం కన్ఫర్మ్ చేసుకుంటే కానీ మనం సర్జరీని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఎలెక్టివ్ సర్జరీ. ఏదో ఫ్రాక్చర్ అయితే సర్జరీ చేసినట్టు ఎమర్జెన్సీ సర్జరీ కాదు. సో ఆ ఎలెక్టివ్ సర్జరీ అప్పుడు ప్రాపర్ ఆప్టిమల్ టైమింగ్ ఫర్ సర్జరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఏమైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవన్నీ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడము, లేదా అవసరమైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుని ప్రాపర్గా ఆప్టిమల్గా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు సర్జరీ రిజల్ట్స్ బాగుంటాయి. సర్జరీ ఒక మోకాళ్ళు 1.5 hours సర్జరీ అంతే. సర్జరీ చేసిన మర్నాడు నుంచి మొత్తం బరువు పెట్టి నడవచ్చు. సర్జరీ చేసిన మర్నాడు నుంచి మొత్తం బరువు పెట్టి నడవచ్చు. ఇది 2 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ అనే మాట కాదు. వాకర్ పట్టుకుని మొత్తం బరువు పెట్టి సర్జరీ మర్నాడు నుంచి నడవచ్చు. 2వ రోజు నుంచి యూజువల్లీ వాళ్ళంతటి వాళ్ళే బాత్రూమ్కి వెళ్ళి వచ్చే విధంగా అంతా యాక్టివ్గా ఉండొచ్చు. 3వ రోజు కల్లా అసలు వాకర్ పట్టుకుని వాళ్ళు హాస్పిటల్లోనే కారిడార్లో అంతా నడిచే అంత యాక్టివ్గా ఉండాలి. యూజువల్లీ 3rd day మనం డిశ్చార్జ్ అది ప్లాన్ చేస్తాము. దాని తర్వాత యూజువల్లీ ఒక 2 weeks లేదా 3 weeks వాకర్ వాడతారు. దాని తర్వాత వాకర్తో కూడా పని ఉండదు. యూజువల్లీ 2-3 weeks తర్వాత వాళ్ళు మెట్లు ఎక్కటాలు దిగటాలు కూడా స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్ ప్రకారం చేసుకుంటూ ఉంటే మంచిది. ఓకే డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు అందరిలో కూడా ఈ షుగర్, థైరాయిడ్, బీపీ అనే ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. ఒక ఇంట్లో ఒక 5గురు ఉంటే ఒక్కరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళకి సర్జరీ అవసరం అయితే ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్? అంటే ఫస్ట్ వాళ్ళ ప్రాపర్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అనేది ఇక్కడ చాలా క్రూషియల్. వాళ్ళు షుగర్స్ ఉండి చాలా అన్కంట్రోల్ డయాబెటీస్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మనం హెస్టీగా టోటల్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయకూడదు. అలానే థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా, వాళ్ళు ప్రాపర్ కోమార్బిడిటీస్ లిస్ట్ చేయండి. లైక్ హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటిక్, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నాయా, నాన్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయా, ఆస్తమా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాబ్లం ఉంటే ఇలా న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తగ్గట్లు మన ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ అయింది పేషెంట్కి, వాళ్ళకి బైపాస్ 10 years అయి ఉండొచ్చు, ఇప్పుడు బాగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండొచ్చు, మరి వాళ్ళు సర్జరీ చేయొచ్చా చేయకూడదా అని క్వశ్చన్ రావచ్చు. అది ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ ప్రొఫైల్ అండి. ఒక పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు కార్డియాలజిస్ట్ 2D ఎక్కువ తీసినప్పుడు, ఈసీజీలు అవి తీసినప్పుడు వాళ్ళ ఫిట్నెస్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. అంటే గుండె పంపింగ్ శక్తి యూజువల్లీ 55 నుంచి 65 దాకా ఉండాలి. సో అలా గుండె పంపింగ్ బాగుంది, ఈసీజీ అంతా బాగుంది, బైపాస్ చేయించుకున్న వాళ్ళైనా సరే, స్టంట్లు వేయించుకున్న వాళ్ళైనా సరే,
సో వాళ్ళ పంపింగ్ అంతా బాగుంది, యాక్టివిటీ బాగుంది అన్నప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. అయితే ప్రాపర్ కార్డియాలజిస్ట్ సెటప్ ఉన్న మన చోట మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. సర్జరీ చేయకూడదు అనేది కాదు, పూర్తిగా వాళ్ళ ఫిట్నెస్ ని బట్టి మనం చేస్తాం. వాళ్ళు ఏమైనా ఇష్యూస్ అంటే ఉంటే ఇన్ని రోజులు మా హాస్పిటల్ అబ్జర్వేషన్ లో ఉండాలి, ఆ తర్వాత అన్ని కంట్రోల్లో ఉన్నప్పుడు అంటే కంట్రోల్ అవడానికి కూడా ఇనిషియల్ హాస్పిటల్ ఉండక్కల, అన్ని కంట్రోల్ అయిన తర్వాతే మనం సర్జరీ అప్పుడు అప్పుడు అడ్మిట్ చేసుకుంటాం. అన్ని కంట్రోల్ అన్ని ఎలాగో ఓపీ మెడికేషన్ ఉంటుంది, అన్ని కంట్రోల్ అయిన తర్వాత మనం ఇంకా అప్పుడు మనం ప్లాన్ చేసుకుని అడ్మిషన్ పిలుస్తాం. ఓకే డాక్టర్ గారు, అసలు మోకాళ్ళ నొప్పులు ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని మనకి ఆపరేషన్ లేకుండానే ఎలా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.